హాయ్ హలో నమస్కారం. నేను మీ డాక్టర్ ముబీనా, ఆర్థోపెడిషన్. ఈ మధ్య సంబంధం లేకుండా ఏజ్ తో నడుము నొప్పి, మోకాలు నొప్పులు అనేవి చాలా ఎక్కువైపోయినాయండి. దానికోసం ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైనాయి. దాని గురించి చిన్న టిప్స్ ఇవ్వడానికి చేస్తున్నా అండి వీడియో. ఇది నార్మల్ డిస్క్ అంటామండి. రెండు ఎముకల మధ్యలో ఉండే పదార్థము కుషన్ లాగా పనిచేస్తుంది మనకి నడుముకి. దాన్నే నార్మల్ డిస్క్ అంటాము. అది కనుక ఒత్తుకోవటం వల్ల లేదా బల్జ్ అంటాము, అది బయటికి రావటం, ఒత్తుకొని లేదా ఇంకా ఎక్కువ ఒత్తుకొని పూర్తిగా దానిలో ఉన్న నీరంతా బయటికి రావటము, దీన్ని హెర్నియేషన్ అంటాము. లేదా రెండు ఎముకల మధ్యలో బాగా ఒత్తుకోవటం వల్ల కంప్రెషన్ అంటాము. అలాగే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఎముకల అరుగుదల వల్ల ఆస్టియోఫైట్స్ అంటాం అనమాట. ఎముకలు ఎక్స్ట్రా ఎముకలు తయారైతాయి, వాటిని ఆస్టియోఫైట్స్ అంటాం. దానివల్ల కూడా డిస్క్ పాడైతుంది. అయితే ఈరోజు ఒక పేషెంట్ చూశానండి. ఇది ఆ పేషెంట్ ఎంఆర్ఐ. చూడండి, ఈ వెనకాల ఎల్లో కలర్ లో ఉన్న తీగని మనం స్పైనల్ కార్డ్ అంటాము. ఈ రెడ్ కలర్ లో ఉన్న ఏరియా అంతా లంబార్ వర్టిబ్రా అంటాం, అంటే నడుము కింద ఉన్న భాగం వర్టిబ్రా. ఈ బ్లూ కలర్ లో ఉన్నది నార్మల్ డిస్క్ అండి, అంటే మంచిగా ఉన్న డిస్క్. దానిలో మధ్యలో నీరు పట్టేసి ఉంది, అది కుషన్ లాగా మంచిగా ఉంటది, హైడ్రేటెడ్ డిస్క్ అంటాం దాన్ని. అలా కాకుండా ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒకటి ఉంది చూడండి, డిస్క్ బల్జ్ అని రాసింది. అక్కడ L1 L4 అనే రెండు వర్టిబ్రాల దగ్గర కొంతవరకు డిస్క్ అనేది బయటకు వచ్చేసింది. ఈ పేషెంట్ నాకు ఆపరేషన్ చేయించుకోవాలా అని వచ్చారండి. అయితే ఇక్కడ చూడండి, ఈ హెర్నియేటెడ్ డిస్క్ అని ఉంది చూసారు కదా, అక్కడ రెడ్ కలర్ లో ఉంది కదా, ఆ స్పైనల్ కార్డ్ అనేది వెనక నుండి వెళ్తూ అక్కడ స్పైనల్ కార్డ్ లో ఒత్తుకుంటూ ఉంటది. ఒత్తుకున్నప్పుడు నరాలు అనేవి తిమ్మిర్లు ఎక్కడం కాళ్ళకి అలా వచ్చేస్తుంది. దాన్నే షియాటికా అని అంటాం అన్నమాట. సో ఇలాగా ఇక్కడ పింక్ కలర్ చూస్తున్నారు కదా ఈ పిక్చర్ లో, అది ఒత్తుకుంటున్నట్టు డిస్క్ బయటికి వచ్చి హెర్నియేషన్ అయ్యి ఒత్తుకుంటుంది. ఇక్కడ అది పక్కన నుండి చూస్తే, ఇది ముందు నుండి చూస్తే ఈ డిస్క్ అనేది చూడండి, ఆ ఎరుపు కలర్ లో కంప్రెషన్ అవుతుంది. నర్వ్ అనేది ఇక్కడ కంప్రెషన్ అవుతుంది. ఈ కింద ఏమో నార్మల్ డిస్క్. దీనిలో చూడండి మీకు క్లియర్ గా తెలుస్తుంది డిస్క్ అసలు ఎలా ప్రొలాప్స్ అవుతుంది, ఎలా ఎక్స్ట్రూషన్ అవుతుంది, ఎలా సిక్వెస్ట్రేషన్. అంటే లోపలే ఉంటది అది డిస్క్ డీజనరేషన్. కొంతవరకు బయటికి బల్జ్ లాగా వస్తుంది ప్రొలాప్స్, పూర్తిగా వస్తే ఎక్స్ట్రూజన్, బయటికి వచ్చేసి సిక్వెస్ట్రేషన్.